పావనిపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీలో 42 నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. కూల్చివేతలు ఆపాలంటూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేతలు పూర్తయ్యాక స్టే ఆర్డర్ చేతికందింది. దీంతో ఇప్పుడు తమ ఇళ్లను ఎవరు కట్టిస్తారంటూ కూడా బాధితులు ప్రశ్నిస్తున్నారు. 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను వెళ్లగొడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు కట్టించండి. ఈ రోజు సార్ కొద్దిగా పైకి సార్ పైకి వెళ్తే అందరూ తెలిసి మాకు న్యాయం జరిగిందని ఎందుకు ఇచ్చారు మీరు అదే మాట్లాడతా సుప్రీంకోర్టు ఇచ్చారు సుప్రీంకోర్టు మరి పొద్దు నుంచి అయిపోయారండి 15 బుల్డోజర్లు వచ్చింది పొద్దు నుంచి ఇల్లు కట్టించండి. ఈ రోజు సార్ ఏం లేదు సార్ మాకు ఇలా చేస్తే పై లెవెల్కి సార్ కొద్దిగా పైకి సార్ పైకి వెళ్తే అందరూ తెలిసి మాకు న్యాయం జరిగిందని ఎందుకు ఇచ్చారు బచ్చన్ శెట్టి సిఐటి ప్రెసిడెంట్ జి వెంకట్రావు నా పేరు. మార్నింగ్ 11 నేను వచ్చా ఏంటా ఇదని మా బాబు హాస్పిటల్లో ఉంటే క్రెయిన్లన్నీ పెట్టేసి పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కూల్చి పక్కన 100 కుటుంబాల అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్లో నుంచి బయటికి రావడానికి దోవంటే దోగోలు లేకుండా అప్పటికప్పుడే గోడ కట్టేసి పోలీసులు 100 మంది అసలేంటి 100 మంది పోలీసులు ఏంటి నిన్నగాక మొన్న నెల్లూరులో మా సిపిఎం పార్టీ ఆయన్ని బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ చంపేశారు పోలీసులు. అప్పుడేమైపోయారు పోలీసులు? ముందు నుంచి తెలుసు కదా, పేదోడు అనేవాడు ఈ ఆంధ్రాలో బతికే మార్గం లేదు. ఈ దుర్మార్గం ఈ అధికార పార్టీ కన్ను తెరిచి ఇప్పటికైనా చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కోటి ప్రభుత్వం కన్ను తెలిసి ఇక్కడ 100 కుటుంబాలు పేదలు ఉన్నారు వీళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదే న్యాయం జరగకపోతే రేపటి నుంచి 100 కుటుంబాలు రోడ్డు మీద పడతాం. హైవే మీద మొత్తం బంద్ చేసి కూర్చుంటాము. దీన్ని ఊరికి వదలం. తినగా కష్టపడి రూపాయి సంపాదించుకొని ఊరికే ఆక్యుపై చేయాల వేలకు వేలు లక్షలు పెట్టి కొనుక్కొని బిల్డింగులు కట్టించుకుంటే దుర్మార్గంగా నిద్రలోనే వచ్చి తెల్లారుజామున వచ్చి అసలు 100 మంది పోలీసులు ఏం పని అసలు ఇంత ఇదేంటి పోలీసులు? రెడీ అండి. నా పేరు లలిత కుమారి, మాది 1వ నెంబర్ ప్లాట్. మేము 2013లో కొనుక్కున్నాము. 82లో కోర్టులో ఉంది అని మాకు 2016లో నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ ఏంటని మేము చూపించే లోపు మేము కోర్టు నుంచి మాకు 2016లో వచ్చింది. మేము 2013లో కొనుక్కున్నాము ఈ ప్లాట్. అప్పుడు 2016 వరకు ఏమీ లేదు. 2016లో మాకు నోటీస్ వస్తే ఏంటో ఈ నోటీస్ వచ్చిందని చూస్తే ఇలా ఇది కోర్టులో ఉన్నది అని అన్నారు. 81 నుంచి కోర్టులో ఉంటే 2016 వరకు ఏం చేశారు? ఇప్పుడు మా మీదకి వచ్చిన వాళ్ళు, ఈ కోర్టులకు వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ ఏం చేసింది? 2016 తర్వాత ఎంత మందికి రిజిస్ట్రేషన్ చేశారు? 2081 నుంచి ఎన్ని చేతులు మారి ఎంతో మంది ఏం చేశారు? ఏ పేద ప్రజలు ఏమీ చేయలేరు. వీళ్ళకి తిక్కానా ఎవరూ లేరు. మా కంట అంగుబలము డబ్బు అన్నీ ఉన్నాయి. మమ్మల్ని వీళ్ళు ఏమీ చెయ్యలేరు అని ఈ రోజు అకస్మాత్తుగా వచ్చి మా 42 ప్లాట్లని కూల్చేయడం జరిగిందండి. అది సుప్రీంకోర్టులో నడుస్తున్నా కూడా ఇంత ఇదేంటి వీళ్ళకి దుర్మార్గం. గవర్నమెంట్ ఎమ్మటే పూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ పేరు విద్యాసాగర్ అండి. మాది నా ఫ్లాట్ నెంబర్ 1 అండి. నా వయసు 62 ఏళ్ళండి.
10 గంటల 50 నిమిషాలు సుప్రీంకోర్టు స్టే వచ్చిందండి. పోలీస్ స్టేషన్ మేము ఫోన్లో చూపిస్తే లాయర్ బుల్డోజర్ ఎక్కి తొక్కిస్తానని చెప్పి నన్ను తోచి బారదింగాడు. ఏమంటే మా స్థలంలో మేము ఉండకూడదా? ఎటువంటి మీకు ఆర్డర్ స్టే అట్లా ఏమి ఇవ్వలేదండి, పడగొడతారు ముందు సుప్రీంకోర్టు నుంచి స్టే వచ్చింది. మా వాళ్ళు సుప్రీంకోర్టులో ఉన్నారు 5 రోజుల నుంచి. స్టే వస్తే స్టే చూపించారు. ఇప్పుడు వెంటనే కాపీ రాదు కదా, సైన్యంగా ఆగాలి కదా. అప్పటికి 4 బిల్డింగ్లు ఉన్నాయి. ఆపండి అంటే నా మీద బుల్డోజర్ ఎక్కి తొక్కిస్తాను అన్నాడు. అంటే మేము 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు పెట్టి స్థలం కొనుక్కొని మా మీద బుల్డోజర్ ఎక్కించి మమ్మల్ని 400 మందిని చంపించేయండి, బుల్డోజర్ ఎక్కి చంపేసేయండి గవర్నమెంట్. ఏమండి, ఈ స్థలము 1983 నుంచి ఈ కోర్టులో నడుస్తుందండి. ఆ రోజున ఈ స్థలంలో చెప్పలేసుకుని నడిచాం మేము 2001లో అందరికి ఫ్లాట్లు వేసి అమ్మారు. అప్పటి నుంచి తాలూకా ఆఫీసులో ఈ ఫ్లాట్లు కోర్టులో కేసు ఉన్నప్పుడు తాలూకా ఆఫీసులో వేస్తే ఆగిపోయేది కదా. మేము 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు 80 లక్షలు పెట్టి మేము కొనుక్కొని గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకోవాలా? మాది కష్టపడి మా డబ్బులతో మేము కొనుక్కున్న స్థలాలు రిజిస్ట్రేషన్ భూములు మేమే గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకోవాలా? రైల్వే స్థలాలు ఆక్రమించుకోవాలా? 11 కోర్టు ఓపెన్ అయితే వాళ్ళకి విధ్వంసం మళ్ళీ జరగదని చెప్పి 11 అంటే సుప్రీంకోర్టు అంటే లెక్కలేదా? లాయర్లకి పోలీసులకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉందన్నమాట. సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, మా బాధలు ఎవరికి అక్కర్లేదు, కానీ మమ్మల్ని మాత్రం కూర్చేసేసి కోర్టులు పడేశారు. దేవుడిని కూడా పడేశారు, చర్చిని పగలగొట్టారు, చర్చి వాళ్ళని అందరినీ నిర్దాక్షిణ్యంగా బయటికి లాగాడు, చర్చిని పగలగొట్టేశారు. మాకు న్యాయం జరగాలి, బాధ్యత సిద్ధంగా ఉంటాము. మాకు న్యాయం జరిగేట్టుగా చేయండి. ఈ రోజు కోర్టుకు వస్తాము, సుప్రీంకోర్టులో ఆయన 11 లోపు మాకు రాకముందే పొద్దున 6 వచ్చేసి జేసీబీలు అన్ని తెచ్చి మా ఇళ్ళని కొట్టేశారు. మా టైం వరకు ఇవ్వండి అన్నాం. కానీ టైం ఇవ్వకుండా ఆ టైంలో వచ్చేసి చూపించా కూడా మా ఇల్లు పడేశారు. ఏంటి న్యాయం అనేది లేదా? ఈ రోజు వీళ్ళందరూ ఇప్పుడు ఆపుతున్నారు. ఫ్లాట్లు మూలన వదిలేశాడు, ఇల్లు పడేసేసి పంపించేశాడు. నేనేం చేయను ఇక్కడ అల్లుడేమో బెడ్రూమ్తో పడుతున్నాడు కూతుర్ని, ఇల్లు పడేశారు పొద్దున. ఏం చేస్తుంది? నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధలు? చిన్నప్పటి నుంచి నేను ఎంత కష్టపడి పెంచాను, ఎంత కష్టపడి గేదెలు పెట్టి అవి మేము ఈ వైపు కొనుక్కున్నామయ్యా. చూస్తున్నాం కదా విజువల్స్. విజయవాడ భవానీపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీలో 42 నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. కూల్చివేతలు ఆపాలంటూ సుప్రీంకోర్టు స్టే కూడా ఇచ్చింది. కూల్చివేతలు పూర్తయ్యాక స్టే ఆర్డర్ చేతికందింది అధికారులకు. దీంతో ఇప్పుడు తమ ఇళ్లను ఎవరు కట్టిస్తారంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను వెళ్లగొడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.